ఇప్పటివరకు ఏందంటే ఒక 'హరిహర వీరమల్లు'ని పక్కన పెడితే 100,00,00,000 కలెక్ట్ చేసిన సినిమాలేవి గూడా పవన్ కళ్యాణ్ లేవు. హ్మ్. ఇక 500 క్లబ్ అనేది ఆయన వెళ్ళలేదు ఇప్పటివరకి. హ్మ్. చాలామంది హీరోలు ఆయన వెనకొచ్చినోళ్ళంతా ఎళ్ళిపోయారు. అది ఆయన గూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన ఫుల్ టైమ్ హీరోలాగా ఇప్పుడు లేడు. రాజకీయాల్లో ఉంటున్నాడు గత 10 ఏళ్లుగా. అవును. సో, అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు పెడుతున్నాడు గాబట్టి దీని మీద ఫోకస్ లేదాయనకి. రెండోది సినిమాలను గూడా ఆయన పాన్ ఇండియా లెవెల్ సినిమాలనేది తీయలేదు ఇప్పటివరకి. హ్మ్. 'హరిహర వీరమల్లు' అనుకున్నారో అది రాలేదు. ఇది గూడా పాన్ ఇండియా సినిమాగా తీయలేదు. హ్మ్. తెలుగు సినిమాలాగా తీసి డబ్బింగ్ చేశారు. పాన్ ఇండియా సినిమా అంటే మార్కెటింగ్ జేయాలి. హ్మ్. అదేమి చేయలేదు వీళ్ళు. హిందీలో గాని ఎక్కడ మార్కెటింగ్ జేయలేదు. సో, అందువల్ల ఇదేమి మనం పాన్ ఇండియా సినిమాలతో కంపేర్ జేయడం అనేది అన్యాయం. కరెక్ట్ కాదది. హ్మ్. ఇప్పుడు మనం ఒక 'పుష్ప 2'తోనో, 'త్రిబుల్ ఆర్'తోనో లేకపోతే 'సలార్'తోనో 'బాహుబలితోనో వీటితో అంతా కంపేర్ చేయగూడదిది. హ్మ్. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమాలాగా వాళ్ళు చేయలేదు. హ్మ్. ఇది తెలుగు సినిమానే. తెలుగు సినిమాకే వాళ్ళు 250,00,00,000 ఖర్చు పెట్టి స్టైలైజ్డ్‌గా చేశారు. బట్ డబ్బింగ్ అవన్నీ చేశారు తర్వాత. హ్మ్. ఎక్కడా పోయి నార్త్ ఇండియాలో గాని, తమిళనాడులో గాని, కర్ణాటకలో గాని ఎక్కడా వీళ్ళు క్యాంపెయిన్ గాని, మార్కెటింగ్ గాని చేయలేదు. హ్మ్. సో, కాకపోతే ఏందంటే పవన్ కళ్యాణ్‌కి ముందు నుంచి కూడా ఇతర హీరోలకి లేని ఒక స్టామినా ఉంది. హ్మ్. అదేందంటే ఫ్లాప్ సినిమాకి గూడా లాస్ రాదు ప్రొడ్యూసర్‌కి. ఏదో వచ్చినా నామినల్. కొన్ని లాసులు తక్కువే ఉన్నాయి. హ్మ్. మనకి పవన్ కళ్యాణ్‌ది ఒక 'జానీ' ఫస్ట్‌లో లాస్ అయింది. దాని తర్వాత 'బాలు' సినిమా టైంలో నేను 'సుభాష్ చంద్రబోస్' రాఘవేంద్రరావు గారి అసోసియేట్‌గా పనిచేసినప్పుడు సేమ్ ప్రొడ్యూసర్ మా 2 సినిమాలకి హ్మ్. 'అశ్విని దత్.' హ్మ్. అందువల్ల మాకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు. 'బాలు'లో అప్పట్లోనే 2, 3 కోట్లు లాస్ వచ్చింది ప్రొడ్యూసర్‌కి. అయితే ఆ తర్వాత ఏమైందంటే అప్పట్లో అంతా బడ్జెట్ అంతా 20,00,00,000, 30,00,00,000 లోపలే బడ్జెట్ ఉండేది కాబట్టి లాసులు కూడా తక్కువుండేది. పవన్ కళ్యాణ్‌కి ఏందంటే ఫ్యాన్ బేసు పవన్ కళ్యాణ్‌కి ఉన్నట్టుగా నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఇంకా ఏ హీరోకి కూడా అంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ లేరు. హ్మ్. అదొక పవన్ కళ్యాణ్‌కే ఉంది. అది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఫ్యాన్ బేస్. అయితే బడ్జెట్ ఎక్కువైపోవడం వల్ల ఈ ఫ్యాన్స్ సరిపోరు. ఫ్యాన్స్ పెట్టే డబ్బులు సరిపోవు పవన్ కళ్యాణ్ సినిమాలకి. ఇప్పుడు 250,00,00,000 దీని బడ్జెట్టు. హ్మ్. ఫ్యాన్స్ ఎంత ఖర్చు పెట్టగలరు? కాబట్టి ఇది సరిపోదు. అంటే గవర్నమెంట్స్ కూడా ఒప్పుకోవాలి గదా! టికెట్ రేట్లు ఇక్కడ ఇప్పుడు హైకోర్ట్ క్యాన్సిల్ చేసింది. దానివల్ల ప్రీమియర్ షోలు తర్వాత ఈ 10 రోజుల టికెట్లు ఇవన్నీ ఇప్పుడు దెబ్బ తగిలినట్టే గదా! హ్మ్. కలెక్షన్ల మీద. సో, అందువల్ల ఏందంటే పవన్ కళ్యాణ్ సినిమాల్ని కంపేర్ చేయకూడదు. అతని సినిమాలతో అతన్ని కంపేర్ చేయాలి తప్ప వేరే హీరోల సినిమాలతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. హ్మ్. సో, ఈ నేపథ్యంలో 'ఓజీ' మాత్రం బెస్ట్ ఇన్ ద పవన్ కళ్యాణ్ సినిమాస్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమాల్లో 'ఓజీ' అనేది కలెక్షన్‌ల పరంగా బెస్ట్ అనేది చెప్పొచ్చు. హ్మ్. అయితే మనకి రేపటికి గాని డీటెయిల్ కలెక్షన్‌లనేవి తెలీవు. ఇప్పుడంతా స్పెక్యులేషనే. హ్మ్. కాకపోతే స్పెక్యులేషన్ జేయడానికి కూడా ఒక బేస్ ఉండాలి గాబట్టి, మనం బేస్ గాని ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి బడ్జెట్ 250,00,00,000. అందులో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 100,00,00,000 మిగతా 150,00,00,000 సుజిత్ గావచ్చు, మిగతా కాస్టింగ్ రెమ్యునరేషన్, టెక్నీషియన్‌లు, తర్వాత ప్రొడక్షన్ హ్మ్. ఇది అలాట్ చేశారు. ఆ రకంగా తీసుకున్నప్పుడు తక్కువే బడ్జెట్ ఇది. హ్మ్. ఎందుకంటే టెక్నీషియన్‌లకి, ఆర్టిస్ట్‌లకే మోర్ దెన్ 60% ఎళ్ళిపోతుంది. హ్మ్. ఇంక మిగిలింది అక్కడ 30, 40% ప్రొడక్షన్ మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అందువల్లనే వీఎఫ్ఎక్స్ లాంటివి గ్రాండ్‌గా రాలేదు. హ్మ్. ఉన్నంతలో స్టైలైజ్డ్‌గా బాగా ఉపయోగించుకొని 'సుజిత్' సినిమాని చేశాడు. ఎక్కడ పూర్ అనిపించట్లేదు. హ్మ్. బాగా స్టైలైజ్డ్‌గా చేయడానికి కారణం సుజిత్తే. సుజిత్ దాన్ని అంటే నీకిచ్చిన అమౌంట్‌తో బెస్ట్ క్వాలిటీ తీసుకురావడానికి సుజిత్ వర్క్ చేశాడు. అయితే ఈ నేపథ్యంలో ఏందంటే ఫ్రీ థియేటర్‌ల బిజినెస్ బాగయింది ఈ సినిమాకి. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఆంధ్ర, సీడెడ్ అని 2 ఏరియాలుంటాయి. 2 కలిపి 102,00,00,000 బిజినెస్ అయింది. హ్మ్. అట్లాగే నైజాం అంటే తెలంగాణ 55,00,00,000 బిజినెస్ అయింది. కర్ణాటకలో 8,00,00,000 బిజినెస్ అయింది. తమిళనాడు, కేరళ కలిపి 3,00,00,000 అయింది. మిగతా మిగతా ఇండియా అంతా హిందీ అన్నీ కలుపుకుంటే 168,00,00,000 బిజినెస్ ముందే అయిపోయింది. హ్మ్. అట్లాగే ఓవర్‌సీస్‌లో గూడా ఒక 25,00,00,000 బిజినెస్ అయింది. అంతా కలుపుకుంటే 193,50,00,000 ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయింది. హ్మ్. అంటే దాదాపు 200,00,00,000 ఇక్కడే వచ్చేసాయి. గ్రాస్ కాదు. బిజినెస్ అయిపోయిందంటే హ్మ్. అమ్మేసుకున్నారు. ఆ! ఓకే. నెట్టే ఓకే. ఇది. సో, ఇప్పుడు వాళ్ళకి ఇంకెంతుంది 50,00,00,000 ఉంది. అది ఓటీటీ, డిజిటల్ రైట్స్, తర్వాత శాటిలైట్ రైట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే హ్మ్. సినిమా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్ సేఫ్‌లోనే ఉన్నాడు ఆల్రెడీ ఈ హ్మ్. సినిమాకి.
ఉమ్. కొన్నోళ్ళు ఇప్పుడు సేఫా కాదనేదే ఇప్పుడు చర్చ. కొన్నోళ్ళు